అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందాక మీకు వీడియో డిస్ప్లే చేశాను, ఆ వీడియో అయితే చూశారు కదా. ఆ వీడియో డిస్ప్లేస్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎవరైనా దేవుని భక్తి దగ్గరికి వెళ్తే, గుడి దగ్గరికి వెళ్తే, మనం ఏ దైవ దర్శనానికి వెళ్ళినా కూడా ఆ యొక్క దేవుని మనము ముందు వెలిసినటువంటి యొక్క హ్యాండిల్స్, అదే విధంగా ద్వీపంతో, అదే విధంగా గుడిలో ఉన్నటువంటి గంట మోదించి మనము దైవ దర్శనం చేసుకోవడము, ఆయన వెతికి వస్తున్నటువంటి విజువల్స్ మనము స్పష్టంగా కూడా చూసామన్నమాట. అయితే తాజాగా ఆయన చేసినటువంటి యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవుని ముందు వెళ్ళి ద్వీపంతో సిగరెట్ వెలిగించుకోవడం ఏంటి అని కూడా ఇప్పుడు నెటిజన్లు అయితే కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు. సో ఇతన్ని కంపల్సరీ శిక్షించండి అని పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్న విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో రీల్స్ పరంగా చేశాడా, లేదంటే కామెడీ ఫ్రెండ్స్‌తో చేశారా అనేదైతే మనకు స్పష్టంగా అయితే తెలియదు. కానీ సో దేవుని ముందు ఇలాంటి కామెంట్స్, రీల్స్ అంటే ఏంటి అనైతే ఇప్పుడు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారనమాట. సో మొత్తానికైతే చూసుకుంటే మటుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు అతన్ని కంపల్సరీగా శిక్షించండి అనైతే ఎక్కువగా డిమాండ్స్ అయితే వినబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క వీడియో వచ్చేసి ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోనికి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వీడియో అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. ఈ యొక్క వీడియో మీరు చూశారు కదా. ఇది చూసిన తర్వాత వీడియో అభిప్రాయం ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత దేవుని ముందు సిగరెట్ వెలిగించడం ఏంటి అనేది ఇది ఒక పెద్ద తప్పు అని అయితే నేను స్పష్టంగా అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.